కనమర్లపూడి శ్వేత గారి వివాహ సందర్భంగా నిరుపేదలకు అన్నదానం. కనమర్లపూడి శ్వేత గారి వివాహ వేడుక సందర్భంగా నటరాజ బాబా గురుదేవుల ఆశీస్సులతో భోజనాన్ని సేవా కార్యక్రమంగా ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వివాహ వేడుక ఆనందాన్ని సమాజంలోని అవసరమైన వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు, వృద్ధులు మరియు దివ్యాంగులను గుర్తించి వారికి మంచి భోజనం అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వెళ్లి ఆహారం పంచిపెట్టడం ద్వారా మానవత్వాన్ని చాటారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది ఆకలితో ఉన్నవారికి ఒకపూట తిండి అందింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, శుభకార్యాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కనమర్లపూడి శ్వేత గారి వివాహ వేడుక సందర్భంగా నటరాజ బాబా గురుదేవుల ఆశీస్సులతో భోజనాన్ని సేవా కార్యక్రమంగా ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వివాహ వేడుక ఆనందాన్ని సమాజంలోని అవసరమైన వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు, వృద్ధులు మరియు దివ్యాంగులను గుర్తించి వారికి మంచి భోజనం అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వెళ్లి ఆహారం పంచిపెట్టడం ద్వారా మానవత్వాన్ని చాటారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది ఆకలితో ఉన్నవారికి ఒకపూట తిండి అందింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, శుభకార్యాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కనమర్లపూడి శ్వేత గారి వివాహ సందర్భంగా నిరుపేదలకు అన్నదానం. కనమర్లపూడి శ్వేత గారి వివాహ వేడుక సందర్భంగా నటరాజ బాబా గురుదేవుల ఆశీస్సులతో భోజనాన్ని సేవా కార్యక్రమంగా ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేకంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని వివాహ వేడుక ఆనందాన్ని సమాజంలోని అవసరమైన వారితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు, వృద్ధులు మరియు దివ్యాంగులను గుర్తించి వారికి మంచి భోజనం అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వెళ్లి ఆహారం పంచిపెట్టడం ద్వారా మానవత్వాన్ని చాటారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా అనేక మంది ఆకలితో ఉన్నవారికి ఒకపూట తిండి అందింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, శుభకార్యాల సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో గొప్ప విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు స్థానికులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.